2025-26 సంవత్సరానికి ప్రభుత్వం ఇప్పటి వరకు 35,305 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ప్రభుత్వ రుణాలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలు దాటి కూటమి ప్రభుత్వం అప్పులు చేయడం లేదని కేశవ్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం 9,74,556 కోట్లు అప్పులు చేసినట్లు వివరించారు. 25-26 సంవత్సరానికి ప్రతిపాదించిన మొత్తం రుణాలు మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు 79,226 కోట్ల 33 లక్షలు తీసుకోవాలి అనేటువంటిది మేము ప్రతిపాదించినటువంటి అప్పుల అధ్యక్ష. అంటే దాదాపు 80,000 కోట్ల రూపాయల్ని ఈ సంవత్సరం మేము అప్పులు వివిధ రూపాల్లో తీసుకోవాలి అనేటువంటిది ఓపెన్ మార్కెట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, తీసుకోవాలి అని అనుకున్నది. ఇప్పటిదాకా తీసుకున్నది ఎంత అనంటే 35,305 కోట్ల అధ్యక్ష. వీఆర్ ట్రయింగ్ టు అధ్యక్ష, ఆర్థిక విధ్వంసం జరిగింది. వీఆర్ ట్రయింగ్ టు బి యాజ్ డిసిప్లిన్డ్ యాజ్ పాసిబుల్. ఎస్, కానీ ఒక వ్యవస్థని ఓవర్ నైట్ మేము రెక్టిఫై చేయలేము. అప్పులు చేయాల్సి వస్తూ ఉంది. అప్పుల్ని తిరిగి ప్రజల కోసం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కావచ్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు కావచ్చు యూటిలైజ్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతే తప్ప ఇతర అవసరాలకు ఎక్కడ కూడా మళ్లించబడడం లేదనేటువంటి చెప్పదలుచుకుంది.